టీటీడీపై బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్యాల్లో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా మార్పులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. బోడే రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో శ్రీవారి కళ్ళు భక్తులకు పూర్తిగా దర్శనమిచ్చేవని, అయితే ప్రస్తుతం శ్రీవారి కళ్ళు పూర్తిగా మూసివేసినట్లుగా అలంకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు అని ఆయన అన్నారు. ఏ ఆలయంలోనైనా దేవతామూర్తుల విగ్రహాల్లో స్వామివారి రూపం స్పష్టంగా కనిపించాలని ఆగమ శాస్త్ర నియమాలు ఉన్నాయని, దేవతామూర్తుల కళ్ళు మూసివేయడం ఎక్కడా జరగదని పేర్కొన్నారు. అలాంటప్పుడు సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్ళు ఎందుకు మూసివేస్తున్నారో అర్థం కావటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భక్తులకు శ్రీవారి కళ్ళు పూర్తిగా దర్శనమిచ్చే విధంగా అలంకరణ ఉండాలని బోడే రామచంద్రరావు డిమాండ్ చేశారు. గతంలో 2-3 సార్లు అనుకున్నప్పటికీ తిరుపతికి సంబంధించిన పాత్రికేయ మిత్రులతోటి కలవాలి, ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలిసే అవకాశం రావడము చాలా సంతోషంగా భావిస్తూ, ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతానికి సంబంధించి లేదంటే ఆ జిల్లాకి సంబంధించిన విషయాలపైన కావచ్చు, రాజకీయాలపైన కావచ్చు, సమస్యలపైన కావచ్చు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ తిరుపతిలో ఉన్న పాత్రికేయ మిత్రులకు ఇదొక ప్రత్యేకమైన స్థానమని చెప్పాలి. ఎందుకంటే తిరుపతి అనేది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలకు కూడా కేంద్రంగా తిరుపతి కేంద్ర బిందువు అవుతోంది. అదేవిధంగా ఈరోజు ప్రతినిత్యము రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నుండి వచ్చే భక్తుల విషయం కావచ్చు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా విఐపీల తాకిడి కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా రాజకీయ అంశాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి కావచ్చు, వీటన్నింటికీ కేంద్ర బిందువు తిరుపతి. అలాంటి తిరుపతి నుండి పాత్రికేయ వృత్తిలో ఉన్న అందరికీ కూడా ఒక రకంగా ఇది కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా స్వామివారు కల్పించిన ఒక అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను.